మొదటి అవకాశం ఎలా వచ్చిందమ్మా మీకు? ఏంటండి మొదటి అవకాశం ఎలా వచ్చింది బామ్మ మీకు? మొదటి అవకాశం అదే కన్నడ వాళ్ళే ఇచ్చారండి. కన్నడలో డ్యాన్స్ చేసా, ఒక సువర్ణ కన్నడలో. దాంట్లో చేసినప్పుడు చిన్ని ప్రకాష్ మాస్టర్ మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఉదయాలో క్విక్ ప్రోగ్రాంలో చేశా, అప్పుడు శివరాజ్ కుమార్ గారు ఆయన మెచ్చుకున్నారు. ఇంక అబ్బో నాలో టాలెంట్ ఉంది కదా అనేసి కన్నడ సీరియల్ అడిగా, ఇవ్వాల మీ కన్నడ లేదమ్మా అనేసి, ఫ్లూయెంట్ కన్నడ కాదు మీ వాళ్ళకి డబ్బింగ్ లేదు. అదే మన దగ్గర కన్నడ ఆర్టిస్టులు అందరూ సీరియల్ ఆర్టిస్టులు అందరూ చేస్తున్నారు, మనకి డబ్బింగ్ ఉంది, మరి మనకి డబ్బింగ్ ఇక్కడ మనకి డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పిస్తారు, వాళ్ళకి అలా ఉండదు. ఇప్పుడు కూడా వాళ్ళే ఓన్గా లైవ్ చెప్పేస్తారు అలా. అందుకని చెప్పి నాకు ఇవ్వాల, తెలుగుకి వెళ్దాంలే అనేసి నేను కామెడీ కిలాడీలు ఇది పడింది మనకి ఆడిషన్స్ అని, ఎవరికి చెప్పకుండా మెల్లకుండా అప్పటికే అక్కడ కామెడీ కిలాడీలు వస్తాను. ఓహో ఇలానే కదా ఉండేదని చెప్పని టీవీ చూస్తుంటాం కదా, ఇది 4 మాటలు రాసుకున్నాను, ఇంక మెల్లకుండా వచ్చేసి ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయ్యా. ఇంకా సెలెక్ట్ అవడం అంటే ఇంక అదే ఖుషి కదా. అలా అలా కామెడీకి వెళ్ళాడు ఫుల్ చేసాము. అప్పుడు ఎవరమ్మా అంటే కుటుంబంలో ఎవరెవరు ఉంటారు అంటే మీకు? ఇప్పుడు నాకు నేను ఒక్కదాన్ని